ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి. వాటి ఆకారం చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎంత పెద్ద షిప్పులు అంటే వాటి ధర కోట్లలో ఉంటుంది. మన దేశంలో ఉన్న వస్తువులను విదేశాలకు తీసుకువెళ్లడానికి, అలానే అక్కడున్న వస్తువులను ఇక్కడకు తీసుకురావడానికి షిప్స్ చాలా ఉపయోగపడతాయి. అలానే ఒకేసారి వేల మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే క్రూజ్ షిప్స్ కూడా ఉంటాయి. ఇంజనీర్లు వీటిని ప్రయాణికుల రక్షణని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు. నిజానికి షిప్స్ని ఫ్యాక్టరీలలో తయారు చేస్తారు. ఆ ఫ్యాక్టరీలని షిప్ కన్స్ట్రక్షన్ డాక్స్ అంటారు. కానీ వీటిని ఫ్యాక్టరీలలో తయారు చేసిన తర్వాత సముద్రంలోకి ఎలా తీసుకువస్తారో మీకు తెలుసా? యాక్చువల్గా షిప్ ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. వాటిని సముద్రంలో లాంచ్ చేయడం సాధారణ విషయం కాదు. షిప్ని సముద్రంలో లాంచ్ చేసే సమయంలో చిన్న పొరపాటు జరిగినా సరే కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. అందుకే షిప్స్ని సముద్రాలలో లాంచ్ చేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ఈ వీడియోలో పెద్ద పెద్ద షిప్స్ని ఫ్యాక్టరీ నుంచి తీసి ఏ విధంగా సముద్రంలో లాంచ్ చేస్తారో చెప్తాను. షిప్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పడంలో ఏ సందేహం లేదు. అలాంటి షిప్ని లాంచ్ చేసే సమయంలో ఒక్క తప్పు జరిగినా అది పూర్తిగా ధ్వంసమైపోతుంది. గతంలో షిప్స్ని సముద్రాలలో లాంచ్ చేసినప్పుడు చాలా ప్రమాదాలు జరిగాయి. దీనివల్ల షిప్ ఓనర్స్కి చాలా నష్టం వాటిల్లింది. అలానే ఆ ప్రమాదాలలో చాలా మంది చనిపోయారు. కానీ ఫ్రెండ్స్, గతంలో మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. అందుకనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండేవి. కానీ ఇప్పుడు మన టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. అందుకే ఈ ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఫ్రెండ్స్, అసలు పెద్ద పెద్ద షిప్పులను ఏ విధంగా సముద్రాలలో లాంచ్ చేస్తారో తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, షిప్స్ని లాంచ్ చేయడానికి 4 పద్ధతులు ఉన్నాయి. నెంబర్ 1, వాటిలో మొదటిది గ్రావిటేషనల్ టైప్ లాంచింగ్. ఇది ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్న పద్ధతి. ఈ పద్ధతిలో గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగిస్తారు. గ్రావిటీ సపోర్ట్తో షిప్స్ని సముద్రంలో లాంచ్ చేస్తారు. ఈ విధమైన షిప్ లాంచింగ్లో గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి పెద్ద పెద్ద షిప్పులను సైతం సురక్షితంగా సముద్రాలలో విడిచిపెడతారు. షిప్ కన్స్ట్రక్షన్ డాక్లో షిప్స్ని తయారు చేసిన తర్వాత వాటిని నీళ్ళలో వదలడానికి స్లైడ్స్ ఉపయోగిస్తారు. ఈ స్లైడ్స్ని ర్యాంప్స్ అని కూడా పిలుస్తారు. కేవలం షిప్లని సముద్రంలో లాంచ్ చేయడానికే ఈ ప్రత్యేకమైన స్లైడ్స్ని నిర్మిస్తారు. ఈ పద్ధతిలో 3 ప్రాసెస్లో షిప్స్ని లాంచ్ చేయొచ్చు. ఇందులో మొదటి ప్రాసెస్ లాంజిట్యూడినల్ ఆయిల్ స్లైడ్వే లాంచ్. ఈ టెక్నిక్లో స్లైడ్ పైన పూర్తిగా ఆయిల్ని కానీ లేదా వ్యాక్స్ని కానీ పూస్తారు. దానిపైన షిప్ని ఉంచుతారు. ఆయిల్ని ఎంత ఎక్కువగా రాస్తారంటే అక్కడ మనం నుంచుంటే ఖచ్చితంగా జారి పడిపోతాం. ఫ్యాక్టరీలో తయారు చేసిన షిప్లని ఇక్కడ పెట్టగానే అవి జారిపోతూ నేరుగా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. కానీ లాంచింగ్ టైంలో షిప్ ముందు భాగం చాలా ఎక్కువ ప్రెషర్ని తట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే షిప్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎంత సింపుల్ టెక్నిక్ అయినప్పటికీ దీనివల్ల ఒక నష్టం కూడా ఉంది. దీనికోసం భారీ మోతాదులో ఆయిల్ని, వ్యాక్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. షిప్స్ ఎంత పెద్దగా ఉంటాయో అంత ఎక్కువ ఆయిల్ అవసరం అవుతుంది. షిప్ని లాంచ్ చేసిన వెంటనే షిప్ కింది భాగంలో ఉన్న ఆయిల్ సముద్రంలో కలిసిపోతుంది. దీనివల్ల ఆ నీళ్లు కలుషితమైపోతాయి. కానీ లాంచింగ్ టెక్నిక్స్లో ఇదే చాలా సింపుల్ టెక్నిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రావిటేషనల్ టైప్ ఆఫ్ లాంచింగ్లో రెండో ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో ఉన్న రెండో ప్రాసెస్ లాంజిట్యూడినల్ స్టీల్ రోలర్ స్లైడ్వే లాంచింగ్. ఫ్రెండ్స్, ఇది కూడా ఆయిల్ స్లైడ్వే లాంచింగ్ లాగానే ఉంటుంది. కానీ ఇందులో ఆయిల్ని ఉపయోగించరు. ఆ ప్లేస్లో స్టీల్ పైప్స్ని ఉపయోగిస్తారు. ఈ పైప్స్ని ఆయిల్ ప్లేస్లో ఉంచుతారు. వీటిపైన ఫ్యాక్టరీలలో తయారైన పెద్ద పెద్ద షిప్స్ని ఉంచుతారు. ఆ పైపులు రోల్స్ లాగా పనిచేస్తాయి. షిప్ని దానిపైన ఉంచగానే అది రోల్ అవుతూ వెళ్లి సముద్రంలో స్మూత్గా పడుతుంది. దీనివల్ల ఎటువంటి ఆయిల్ పొల్యూషన్ కూడా జరగదు. కానీ ఒక సమస్య ఉంది. అదేంటంటే షిప్పు చాలా ఎక్కువ బరువు ఉంటాయి. ఆ బరువుని తట్టుకోవడానికి మంచి క్వాలిటీ పైప్స్ కావాలి. అవి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కావాలి. అందుకు ఎంతో ఖర్చు అవుతుంది. కేవలం దీని సెటప్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రావిటేషనల్ టైప్ ఆఫ్ లాంచింగ్లో ఉన్న ఆఖరి విధానం గురించి తెలుసుకుందాం. స్లైడ్ ఆయిల్డ్ సైడ్వే లాంచింగ్. ఇందులో కూడా స్లైడ్ ఉంటుంది. మొదటి ప్రాసెస్ ఇది 2 ఒకేలాగా ఉంటాయి. కానీ అందులో షిప్ లాంగ్ స్లైడ్ నుంచి లాంచ్ అవుతుంది. కానీ ఇందులో షార్ట్ సైడ్ నుంచి లాంచ్ అవుతుంది. ఇందులో కూడా స్లైడ్ పైన ఆయిల్ని రాస్తారు. ఆ తర్వాత షిప్ని స్లైడ్ పైన ఉంచినప్పుడు అది పక్క నుంచి సముద్రంలోకి దిగుతుంది. దీనికి ఎక్కువ ప్లేస్ ఏమీ అక్కర్లేదు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ప్రాసెస్. ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగినా సరే షిప్ సముద్రంలో పడిపోయి మునిగిపోతుంది. అందుకే ఈ ప్రాసెస్లో షిప్ కరెక్ట్గా లాంచ్ అవ్వాలంటే క్యాల్కులేషన్స్ సరిగ్గా ఉండాలి. అలానే షిప్ స్టెబిలిటీని చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. కొద్దిగా పొరపాటు జరిగినా పడవ పడిపోయి చాలా నష్టం వాటిల్లుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గ్రావిటేషనల్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. ఈ టెక్నిక్స్ అన్నిటిలో
పెద్ద పెద్ద షిప్స్ని గురుత్వాకర్షణ శక్తి సాయంతో నీళ్లలోకి లాంచ్ చేశారు. ఇప్పుడు మనం రెండో టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్లోటింగ్ అవుట్ టైప్ లాంచింగ్. ఫ్రెండ్స్, ఇది అన్నిటికంటే సేఫ్టీ టెక్నిక్, అలానే సింపుల్ టెక్నిక్. కానీ షిప్ సైజ్ చాలా పెద్దగా ఉంటే ఈ టెక్నిక్ చాలా తక్కువ ఉపయోగిస్తారు. ఇందులో సముద్రం దగ్గర ఉండే షిప్ కన్స్ట్రక్షన్ డాక్స్లో పెద్ద పెద్ద షిప్లను తయారు చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ డాక్స్ చాలా పొడిగా ఉంటాయి. యాక్చువల్గా బాత్ టబ్లో టాయ్స్ని ఉంచి అందులో నీళ్లను నింపితే ఆ టాయ్స్ ఏ విధంగా తేలుతాయో అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ డాక్స్లో తయారు చేసే షిప్స్ కూడా అదే విధంగా తేలుతాయి. ముందుగా కన్స్ట్రక్షన్ డాక్స్లో షిప్ని తయారు చేస్తారు. అది పూర్తిగా తయారైన తర్వాత అందులో నీళ్ళని పడతారు. మెల్లగా ఆ షిప్ ఆ నీళ్లలో తేలుతూ ఉంటుంది. ఆ వెంటనే పడవని పుష్ చేసి సముద్రంలోకి తీసుకువెళ్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సముద్రం ఒడ్డున ఒక ట్యాంక్ని నిర్మించి అందులో ఉన్న పడవ తేలేలా చేసి దాన్ని సముద్రంలోకి తీసుకువెళ్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడో టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పే టెక్నిక్ కేవలం మెకానికల్ పవర్ పైనే ఆధారపడి ఉంటుంది. మెకానికల్ పవర్ని ఉపయోగించి షిప్స్ని లాంచ్ చేస్తారు. ఈ టెక్నిక్ని మెకానికల్ టైప్ లాంచింగ్ అంటారు. ఈ ప్రాసెస్లో క్రేన్స్ లాంటి మెకానికల్ టూల్స్ని ఉపయోగించి షిప్స్ని లాంచ్ చేస్తారు. షిప్ని నేరుగా భూమి నుంచి పైకి లేపి వాటిని సముద్రంలో విడిచిపెడతారు. ఇక్కడ ఆయిల్ని కానీ లేదా నీళ్ళని కానీ అస్సలు ఉపయోగించరు. కేవలం మెకానికల్ పవర్ని ఉపయోగించి మాత్రమే లాంచ్ చేస్తారు. కానీ క్రేన్లకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది కేవలం చిన్న చిన్న బరువున్న షిప్లను మాత్రమే సముద్రంలో లాంచ్ చేస్తుంది. ఆకారంలో కొద్దిగా పెద్దగా ఉన్నా సరే క్రేన్లు వాటిని లాంచ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ టెక్నిక్ని కేవలం చిన్న షిప్లను లాంచ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, నాలుగవ టెక్నిక్ ఏమిటంటే ఎయిర్ బ్యాగ్ లాంచింగ్ టెక్నిక్. ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతమైన టెక్నిక్. ఇప్పటి వరకు చెప్పుకున్న టెక్నిక్లకు ఇదే చాలా సురక్షితమైన టెక్నిక్. ఈ ప్రాసెస్లో ఎయిర్ బ్యాగ్లను ఉపయోగిస్తారు. ఈ ఎయిర్ బ్యాగ్లను రీఇన్ఫోర్స్డ్ రబ్బర్తో తయారు చేస్తారు. ఎన్నో ఎయిర్ బ్యాగ్లను షిప్ కింద పెట్టి వాటిలో గాలి నింపుతారు. ఆ ఎయిర్ బ్యాగ్స్లో గాలి ఫిల్ చేయడం వల్ల ఎయిర్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ఎయిర్ ప్రెషర్ షిప్ని లిఫ్ట్ చేస్తాయి. ఆ తర్వాత షిప్ రోల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా సముద్రంలో లాంచ్ అవుతుంది. షిప్ లాంచింగ్ మెథడ్స్ అన్నిటిలో ఇదే చాలా సురక్షితమైన లాంచింగ్. దీనివల్ల ఏ కలుషితం కూడా జరగదు, అలానే ఏ ప్రమాదం కూడా జరగదు. ఇది చాలా గొప్ప టెక్నిక్. ఇప్పుడు తయారు చేసే పెద్ద పెద్ద షిప్లని, అది లగ్జరీ షిప్ అయినా కావచ్చు, లేదా క్రూజ్ షిప్ అయినా కావచ్చు, లేదా కార్గో షిప్ అయినా కావచ్చు, వాటిని కూడా ఈ టెక్నిక్ ద్వారానే లాంచ్ చేస్తున్నారు. సముద్రంలో రవాణా మార్గాలు చాలా గొప్ప మార్గాలు. ఒకవేళ ఈ సముద్ర మార్గాలు లేకపోతే రోడ్ల ద్వారా వస్తువులను తీసుకెళ్లడం చాలా కష్టం. ఎంతో ట్రాఫిక్ ఉంటుంది, అలానే చాలా సమయం కూడా పడుతుంది. రెండు దేశాల మధ్య వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కానీ సముద్ర మార్గాలలో ఈ వస్తువులు చాలా సులభంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి చేరుతున్నాయి. ఒకవేళ ఈ వస్తువులు రోడ్ల ద్వారా తీసుకువెళ్తే చాలా ఖర్చు అవుతుంది. కానీ సముద్ర మార్గాలలో తక్కువ ఖర్చుతోనే మీరు చాలా ఎక్కువ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అందుకనే ఈ పెద్ద పెద్ద షిప్స్ని చాలా ఎక్కువగా తయారు చేస్తున్నారు. కొత్త కొత్త లాంచింగ్ టెక్నిక్స్ని కనుక్కోవడానికి ప్రతిరోజు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో పెద్ద పెద్ద షిప్లను కూడా మనం ఇంకా సులభంగా లాంచ్ చేయగలుగుతాం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.